అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు బొగ్గుమన్నారు. అత్యంత జుగుప్స అసభ్యకరమైన భాషలో రేవంత్ అబద్దాల వరద పారించారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో అబద్దాలకు ఆస్కారం లేదంటూనే ఆశాంతం అసత్యాలని వల్లించాడని మండిపడ్డారు. ఈ రకమైన రేవంత్ భాషను సభ్య సమాజం క్షమించదన్నారు. ముఖ్యమంత్రి ఈ విధంగా అతి వికృతంగా సభ్య సమాజం తలదించుకునేలా యథేచ్ఛగా బూతులు ప్రయోగిస్తుంటే స్పీకర్ వారించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో భడవా వంటి పరమ బూతు పదాన్ని ఉపయోగించినందుకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెసే తెచ్చిందనడం రేవంత్ పిచ్చి ప్రేలాపన తప్ప మరొకటి కాదన్నారు. డీపీఆర్ తయారీకి జీవో ఇవ్వడానికే 5 ఏళ్లు చేసిన సర్కార్ అవాకులు చెవాకులు పేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని రేవంత్ రెడ్డి ఉద్యమ రథసారథి అయిన కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశ్నించడం అంటే సూర్యుడి మీద ఉమ్మేయడమేనన్నారు హరీష్ రావు. ఇరిగేషన్ విషయాల్లో సీఎం రేవంత్ కు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదనే విషయం అసెంబ్లీ వేదికగా మరోసారి రుజువైందన్నారు హరీష్ రావు. వరద జలాలపై బీఆర్ఎస్ స్టాండ్ తీసుకోవాల్సి ఉండేనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం పరమ అజ్ఞానం, అవివేకమని ఫైర్ అయ్యారు. వరద జలాలపై స్టాండ్ తీసుకుని డీపీఆర్ ఇస్తే సిడబ్ల్యూసీ పరిశీలన కాదు కదా, కనీసం స్వీకరించదనే ప్రాథమిక పరిజ్ఞానం కూడా సీఎంకు లేకపోవడం రాష్ట్ర దౌర్భాగ్యమని హరీష్ రావు మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకు తగ్గించిన మాట నిజమేనని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి చెప్పక తప్పలేదని ఆయన ఎద్దేవా చేశారు. నాడు నల్గొండలో కేసీఆర్ గర్జిస్తే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమంటూ తీర్మానం చేశారని, నేడు బీఆర్ఎస్ నిలదీస్తేనే నల్లమల సాగర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని తీర్మానం చేశారని స్పష్టం చేశారు. ఇవి బీఆర్ఎస్ పోరాట ఫలితాలేనని హరీష్ రావు తేల్చి చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎజెండాలోని అంశాలను సగం సగం చదువుతూ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ సభను తప్పుదోవ పట్టించడం సీఎం రేవంత్ చౌకబారు ఎత్తుగడ అని హరీష్ రావు మండిపడ్డారు. దీనికి తగిన సమాధానాన్ని నేడు తెలంగాణ భవన్ వేదికగా పీపీటీలో వివరిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ చేసిన ఆరోపణలకు, చెప్పిన అబద్దాలకు తగిన సమాధానాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో వివరిస్తానని చెప్పారు. రేవంత్ పిట్టకథలను, ఉత్తమ్ కట్టుకథలను మీడియా సాక్షిగా తిప్పికొడతామన్నారు హరీష్ రావు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. నదీ జలాలు, కాంగ్రెస్ ద్రోహాల అంశంపై పూర్తిగా వివరించనున్నారు కదా, మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిన్న ఏదైతే శాసనసభలో జరిగిన పిటి ఉత్త అంగు ఆర్పాటమే తప్ప ఇంకోటి లేదని స్పష్టంగా అర్థమైపోయింది. ప్రధానంగా ముఖ్యమంత్రి కట్టుకథలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమాతలే నిన్న ప్రజెంటేషన్ లో భాగంగా ఇచ్చారు తప్ప అలా ఎలాంటి సబ్జెక్ట్ లేదు, ఎలాంటి ఆబ్జెక్ట్ లేదు. వాళ్ళ దాన్ని తిప్పికొట్టేందుకు నది జలాలు, కాంగ్రెస్ ద్రోహాలు అంటూ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు వాళ్ళ తెలంగాణ భవన్ లో మరి కాసేపట్లో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పూర్తిగా సిడబ్ల్యూసీ ఇచ్చిన లెటర్స్ కావచ్చు, ఇతర అనుమతులు, కేంద్ర జల సంఘం నుంచి వచ్చిన అనుమతులు కావచ్చు, అన్ని కూడా సగం సగం చదివి సగం నాలెడ్జ్ తో మరొక్కసారి అబస్పాలయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న ప్రధానంగా నది జలాల విషయంలో ఏదైతే వరద జలాలను వాడుకుంటామని సిడబ్ల్యూసీ తెలపాల్సి ఉందని చెప్పి నిన్న ఆయన అవివేకం మళ్ళొక్కసారి బయట పెట్టుకున్నారు. సాగునీటి రంగం పైన, నీటిపారుదల శాఖ పైన ఎలాంటి అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం దౌర్భాగ్యం అంటూ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. ప్రధానంగా నీటి కేటాయింపుల విషయంలో వరద జలాలు అనేది వరద జలాల పైన ఎలాంటి ప్రాజెక్టు కట్టడానికి ఆస్కారం ఉండదు, ఉన్న మిగులు జలాలపైనే ప్రాజెక్టు కడతారన్న ఇంగిత జ్ఞానం ఇవాళ ముఖ్యమంత్రికి లేదనేది స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పేసి కూడా నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా ఇవాళ కృష్ణా బేసిన్ లో మనకు రావాల్సిన వాటా కోసం ఉమ్మడి రాష్ట్రం రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆనాటి నుంచి ఈనాటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అనేక లేఖలు రాసింది. అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, విజ్ఞప్తి చేసింది. కానీ ఆ ప్రభుత్వం అక్కడ ఆ రోజు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి విషయంలో 45 టీఎంసీల మేరకు ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్న తీరును ఇవాళ మరొకసారి బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టింది. దాన్ని ఇవాళ అసెంబ్లీ సాక్షిగా
ఒప్పుకున్న విషయం మరొకసారి కుండబద్దలు కొట్టారు. గతంలో కూడా కేఆర్ఎంబిని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తామన్నప్పుడు నల్గొండలో గర్జించిన బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేఆర్ఎంబిని ఒప్పజెప్పబోమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి వెనక్కి వచ్చారు. కానీ ఇవాళ మళ్ళీ అదే తరహా వాళ్ళ ఏదైతే పీబీ లింక్ పోలవరం బంకచెర్ల లింక్ కు సంబంధించిన విషయంలో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొంత ఫలించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీబీ లింక్ విషయంలో అసెంబ్లీ తీర్మానం చేయడం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఘనతగానే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి పోరాటం చేస్తుంది. దీనిపై మేము జల సాధన ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీనిపై పలుమార్లు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. నీటి బొట్టును వదులుకోం, ఖచ్చితంగా ఏపీ జలదోపిని అడ్డుకుంటాం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బండారం అంతా బయట పెడతామని చెప్పేసి అధినేత కేసీఆర్ గర్జించిన తర్వాత పాలమూరు రంగారెడ్డిలోని ప్రజలంతా కూడా ఆలోచనలో పడ్డారు. పాలమూరు రంగారెడ్డి జరిగిన నష్టాన్ని కూడా అందరూ కూడా కులంకుశంగా చర్చించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హడావిడిగా అసెంబ్లీ పెట్టి ఏదో గాలి మాటలు చెప్పి గాల్లో మేడలు కట్టినట్టుగానే ఇవాళ ముఖ్యమంత్రి ప్రస్తావన చేశారు. ఇవాళ కేవలం ఆయన డబ్బా కొట్టేందుకే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు అనేది ప్రధాన చర్చ జరుగుతుంది. అడ్డగోలుగా మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా నదీ జలాలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించలేదు. నదీ జలాలకు సంబంధించిన ద్రోహాన్ని ఇవాళ ప్రస్తావించలేదు. గురువు చంద్రబాబు నాయుడికి జలదోపిడి దోషిపెట్టేందుకే ఇవాళ ప్రధాన ఆయుధంగా వీరు మాట్లాడిన మాటలున్నాయే తప్ప కానీ జలదోపిడిని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదనేది స్పష్టంగా అర్థమైపోయింది. పూర్తిగా జలదోపిడికి రేవంత్ రెడ్డి అండ్ కో ఇవాళ స్పష్టమైన దారి చూపించారు. ఒక రహదారి వేశారు. ఆ రహదారి పైన ప్రయాణించేందుకు కృష్ణా జలాలను ఏపీ తనకిష్టం ఉన్నట్టు ఆదిత్యనాథ్ ద్వారా వాడుకుంటున్నారు అనేది ఇవాళ నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ అనుమతుల విషయంలో కావచ్చు, ఆనాడు సిడబ్ల్యూసీ ఇచ్చినే కావచ్చు, అపెక్స్ కౌన్సిల్ కావచ్చు, అనేక అంశాల విషయానికి వస్తే వాటన్నింటిని కూడా కేవలం అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాటిని మాత్రమే చదివి అసెంబ్లీలో అబద్ధాలతో ఇవాళ మళ్ళొక్కసారి అబస్పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మరి కాసేపట్లో ప్రజెంటేషన్ ఇచ్చి పూర్తి వివరాలను పూర్తి ఆధారాలతో సహా వివరించనున్నారు. పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను, కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహాన్ని, ఏపీ జలదోపిడిని పూర్తి స్థాయిలో ఇవాళ ప్రజలకు వివరిస్తామని చెప్పేసి కూడా మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చెప్పారు. మరి కాసేపట్లో ఈ ప్రజెంటేషన్ ప్రారంభంగా ప్రజెంటేషన్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈ ప్రజెంటేషన్ తర్వాత బీఆర్ఎస్ అధినేత ప్రకటించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏపీ జలదోపిడి ఆపాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. అది ఏపీ జలదోపిడికి అడ్డుకట్ట వేయాలంటే బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో గర్జించిన తర్వాత ఆనాడు కేఆర్ఎంని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడాన్ని ఆపింది. ఇవాళ ఇదే తరహా కృష్ణా జలాల అడ్డగోలు తరలింపులను కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆపాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజలకు భవిష్యత్తు అవసరాలకు ఇవాళ ఏదైతే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలు పూర్తిగా ఎడారి కాకుండా ఉండాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకోసం ఇవాళ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి వాస్తవాలతో అర్థమయ్యే విధంగా, ప్రజానికానికి అర్థమయ్యే విధంగా ఏపీ జలదోపిడికి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందని పూర్తి ఆధారాలతో చెప్పుకున్నారు. అంతేకాకుండా 45 టీఎంసీలకు సంబంధించిన విషయానికి వస్తే ఇవాళ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. 45 టీఎంసీలకు మేము ఒప్పుకున్నామని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిందంటే ఏపీ జలదోపిడికి ఏ విధంగా వీరు పాల్పడుతున్నారు, ఏపీ జలదోపిడిలో వీళ్ళ పాత్ర ఏందనేది స్పష్టంగా అర్థమైనట్లు కూడా వాళ్ళ ప్రధానంగా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంటేషన్ ద్వారా మరిన్ని వివరాలను ప్రజలకు చేరవేరున్నారు. ప్రజానికాన్ని మరింత ప్రోత్సహించి పోరాటంలో వారందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్లి ఏపీ జలదోపిడిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సిద్ధం చేస్తుంది. ఆ రణరంగంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం 3 చేసే జల ద్రోహాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి కూడా ఈ పీపీటీ ద్వారా మరింత కులంకుశంగా వివరించనున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.